హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం. నేను మీ పద్మావతి. ఫ్రెండ్స్, ఈరోజు నేను టీవీ చూస్తుంటే టీవీలో కొన్ని షోలు చూస్తూ ఉన్నాను. అలా ఒకటి మారుస్తుంటే ఒక షో వచ్చిందండి. ఆ షోలో అందరూ పాత హీరోయిన్స్ అందరూ కనిపిస్తున్నారు. ఎంత అందంగా ఉన్నారో, ఇప్పటికీ కూడా ఇంత వయసు పెరిగినా సరే వాళ్ళ ముఖంలో వర్చస్సు కానీ వాళ్ళల్లో ఉన్న హుందాతనం కానీ ఏమాత్రం తగ్గలేదు. నేను అలా చూస్తే ఏంటబ్బా ఈ వీడియో అని చెప్పి నేను ఓపెన్ చేశాను అనమాట. ఓపెన్ చేస్తే ఆ వీడియో ఏంటి అని చూస్తే ఆ వీడియో తమిళియన్స్ కండక్ట్ చేసిన ప్రోగ్రామ్స్ 65లో 70స్లో ఉన్న హీరోయిన్స్ అందరినీ ఒక చోట కూర్చోబెట్టి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. వీళ్ళందరినీ మీట్ చేసి కొత్తగా ఉన్న వాళ్ళు కొంతమంది హోస్టులుగా ఉన్నారు. నిజంగా ఆ హీరోయిన్స్ అందరినీ ఒక్క చోటే చూస్తుంటే 2 కళ్ళు సరిపోలేదండి, 1000 కళ్ళు కావాలేమో అన్నంతగా ఉందన్నమాట ఈ వీడియో. అప్పటి ఆ హీరోయిన్ల కళే వేరు. ఇంకా కూడా ఇప్పటికి కూడా వాళ్ళు నిజంగా ఎవరు గ్రీన్స్ లాగే వెలిగిపోతున్నారు. నిజంగా తమిళియన్స్ మనం మెచ్చుకోవాలండి. వాళ్ళు వాళ్ళ భాషకి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అలాగే కొన్ని విషయాలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అప్పుడు నేను ఆ వీడియో చూసినప్పుడు నాకు చాలా నచ్చింది. ఆ వీడియో చూస్తున్న తర్వాత ఇంకొకటి వస్తుంది. అదేంటంటే జెమినీ సన్ టీవీకి సంబంధించిన వీడియో అనుకుంటా. నేను ప్రోగ్రామ్ పేరేంటి అని చూస్తే 70s ఎవర్గ్రీన్స్ హీరోయిన్స్ అని ఉంది. నిజంగా వాళ్ళు ఇంకా అక్కడ ఎవరెవరు ఉన్నారంటే వాణిశ్రీ ఉంది, శారద, వాణిశ్రీ, బి సరోజ, ఇంకా అనురాధ, ఇంకా జయమాలిని, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళతో పాటు భానుప్రియ కూడా ఉంది. నిజంగా మన తెలుగు వాళ్ళు భానుప్రియని ఎంత ఆదరించారండి. అసలు ఆమెను చాలా ఆదరించాలి. జీవితంలో దెబ్బతిన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఎంతో ఉన్నతమైన స్థానానికి వెళ్ళి వాళ్ళ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల కాలగమనం అటు నుంచి ఇటు తిరుగుతుంది కదా, జీవితం అనుకూలించక పెద్ద దెబ్బలు తిన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళు స్వతహాగా చేసుకోవచ్చు, లేదంటే నిజంగా ఎదురు దెబ్బలు తగలచ్చు. అలాంటి వాళ్ళని మళ్ళీ మామూలు మనుషులను ఎలా చేయాలి, అలాంటి వాళ్ళని మళ్ళీ మామూలు స్థితికి తీసుకొచ్చి వాళ్ళని మళ్ళీ ఎలా నిలబెట్టాలి, నలుగురికి ఎలా మళ్ళీ చూపించి వాళ్ళ హుందాతనాన్ని మళ్ళీ తిరిగి తేవాలి, వాళ్ళ ఉన్నతమైన స్థానాన్ని మళ్ళీ వాళ్ళ గౌరవాన్ని ఎలా నిలబెట్టాలి అనేది అందరికీ తెలియదండి. అది తమిళియన్స్కి తెలుసని నేను అనుకుంటున్నాను. నిజంగా భానుప్రియని కూడా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. నాకు నిజంగా చాలా ఆనందం అనిపించింది. భానుప్రియ ఇంటర్వ్యూలు ఎన్నో చూస్తూ ఉంటానండి. నేను చూసినప్పుడు నన్ను పిలవరు, ఏం జరిగినా నన్ను పిలవరు, నేను కూడా పెద్దగా వెళ్ళను, ఏం జరిగినా నన్ను పిలవరు అంటే ఆమె పరిస్థితి అలా జరిగినప్పుడు ఆమెను మళ్ళీ వాళ్ళలో కలుపుకుని, ఈ ఇండస్ట్రీ ఉందంటే మళ్ళీ వాళ్ళలో కలుపుకుని ఆమెను మళ్ళీ మామూలు స్థాయికి, యథాస్థాయికి తీసుకొచ్చి ఆమెను ఆదరించి నిలబెడితే ఎవరైనా మళ్ళీ కోరుకుంటారు, మళ్ళీ ఎవరైనా నిలబడతారు. పడిలేచిన కెరటంలాగా మళ్ళీ వాళ్ళు నిలబడతారనమాట. స్నేహితులు, నిజంగా ఆ వీడియో చూస్తుంటే ఎందుకని నేను చెప్పే విషయం ఏంటంటే నిజంగా తమిళియన్స్ చాలా ఉన్నతంగా ఆలోచిస్తారండి. వాళ్ళందరినీ ఒకే వేదిక మీద కూర్చోబెట్టి మన కళ్ళకి చూపిస్తుంటే వాళ్ళ పాత అనుభవాలు పంచుకుంటూ ఉంటే ఎంత బాగుందో చూడడానికి. చాలా బాగుందన్నమాట. నాకు ఆ వీడియో కాస్త వచ్చి అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోమంటుంది. ఏంటి ఒక వీడియో పెట్టి మిగతాది పెట్టలేదా ఏంటంటే అన్ని వీడియోలు చూడాలని ఇష్టం. ఎందుకంటే 45, 50 ఈ జనరేషన్లో ఉన్నవాళ్ళు ఇలాంటివి ఇష్టపడతారు కదా. ఈ జనరేషన్లో ఉన్నవాళ్ళనే కాదండి, కొత్త వాళ్ళు ఎవరు చూసినా సరే పాతదనం అంటే ఏంటో తెలుస్తుంది. వాళ్ళు ఎంత గౌరవంగా ఉన్నారు, అది ఏం చేసినా ఎంత గౌరవంగా చేశారు, ఎప్పటికీ కూడా వాళ్ళని ఎంత గౌరవిస్తున్నారంటే వాళ్ళకి సరిసాటి కారు వీరు ఇప్పుడు నటించే వాళ్ళు. నిజం చెప్పాలంటే ఎందుకంటే వాళ్ళలో కళ, ఇప్పుడు ఉన్న కళను తగ్గించేసుకున్నారు హీరోయిన్స్. ఇప్పుడు నార్మల్గా చక్కగా చూడడానికి అందంగా నార్మల్గా ఉన్నవాళ్ళు 0 సైజులని, డైటింగ్లని, ఇలా అని అలా అని చేసి సర్జరీలని చేయించుకుని ఉన్న అందాన్ని పోగొట్టుకుంటున్నారు. కానీ న్యాచురల్గా ఎలా ఉన్నవాళ్ళు అలాగా. నిజంగా అప్పటి హీరోయిన్లు చూస్తే 2 కళ్ళు సరిపోవండి. నిజంగా అందరూ వెన్నెరాడే నిర్మల, బి సరోజ, ఇంకా అనురాధ, ఇంకా అందరిలోకి భానుప్రియ, వాణిశ్రీ, వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కూర్చుని అలా మాట్లాడుకుంటూ చర్చించుకుంటుంటే చాలా బాగుంది. ఇంకా కీర్తి సురేష్ వాళ్ళ అమ్మగారు ఉంటారు కదా, మన చిరంజీవి పున్నమనాగు సినిమాలో యాక్ట్ చేసిన ఆమె వీళ్ళందరినీ మీట్ చేసి ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినట్టున్నారు. బహుశా ఆ ప్రోగ్రామ్ ఎప్పటితో నాకు తెలీదు, ఏ సంవత్సరంలో వచ్చిందో, లేటెస్ట్గా వచ్చిందో, ఏ సంవత్సరంలో వచ్చిందో. ఎందుకంటే అందులో జ్యోతిలక్ష్మి గారు మరి ఈ మధ్య లేనట్టున్నారు కదా, అందులో ఆ ప్రోగ్రాంలో ఉన్నారు.
తమిళ సినిమాలు చూస్తున్నప్పుడు ఒక్కొక్కసారి నేను తమిళియన్స్ మన తెలుగులో యాక్ట్ చేస్తారు కదండి, మెన్షన్ చేయగలం వాళ్ళని, పలానా 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 అని. బి సరోజ ఎంతటి అందగత్తే అండి, ఆమె ఎంతటి అందగత్తే నిజంగా. ఇంకా కాంచన ఎంత అందంగా ఉందండి. అప్పటికి ఇప్పటికీ ముఖంలో వర్చస్సు అస్సలు తగ్గలేదు, కళ్ళల్లో కళ, ఆమె ముఖంలో వర్చస్సు అస్సలు తగ్గలేదు, అంత అందంగా ఉందన్నమాట ఆమె ఒక ఇంటర్వ్యూలో నేను చూశానండి, కాంచన గారి ఇంటర్వ్యూ. పాటలు ఎంత అమోఘంగా పాడుతుందండి ఆవిడ. ఆ పాటలు, ఆ గొంతు గమకాలు తప్పకుండా పాడుతుంటే అబ్బా ఎంతటి కళలు, ఎన్ని కళలు ఉన్నాయి అప్పటి హీరోయిన్లో. ఆమెను చూస్తుంటే అప్పుడు అనిపించిందండి, ఎన్ని కళలు ఉన్నాయి వీళ్ళల్లో, ఒక్కటి కాదు. వీళ్ళు ఏంటంటే మల్టీ టాలెంటెడ్ పర్పస్ మీద సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారేమో అప్పట్లోనూ అని చెప్పి. కాంచన ఉందండి, ఎంత అందంగా ఉందో. ఇదివరకు నేను ఒక ఇంటర్వ్యూలో చూశానన్నమాట. ఆమె మాట్లాడుతుంటే ఆమె కళ్ళల్లో కళ ఉట్టిపడుతుంది, ఆమె ముఖంలో అభినయం, అసలు మాటల్లోనే అభినయం ఉందన్నమాట. కళ్ళల్లో వర్చస్సు, కాంతి, వెన్నెల కురుస్తున్నట్లున్నాయి, ఇంకా కళ్ళు కాంతి వెదజల్లుతున్నట్లు ఉంటాయన్నమాట ఆమె కళ్ళు. ఆమె ముఖంలో వర్చస్సు, ఇంకా ఏంటంటే ఆమె గొంతు విప్పి పాడిందంటే అమోఘంగా పాడుతుందండి. నేను ఒక ఇంటర్వ్యూలో చూశానన్నమాట. వీళ్ళలో ఇంత ప్రతిభ ఉందా, పూర్వం హీరోయిన్స్లో ఇంత ప్రతిభ ఉందా. ఇప్పుడు డబ్బింగ్ చెప్పడానికే చాలా కష్టపడిపోతున్నారు తెలుగు వాళ్ళు. తెలుగు డబ్బింగు చెప్పుకోకుండా వాళ్ళ భాషని వేరే భాషలో ఇమిటేట్ చేసి మాట్లాడినట్టు, వేరే భాష ఎక్కడి నుంచో వచ్చేసేసి, వేరే దేశాల నుంచో వేరే రాష్ట్రాల నుంచో వచ్చేసేసి ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నట్టు మాట్లాడుతూ ఉంటారు తెలుగు వాళ్ళు. అది కాదండి, నిజంగా వాళ్ళని చూసి వీళ్ళు చాలా నేర్చుకోవాలి. నిజంగా శారద, అబ్బా ఎంత బాగున్నారండి వీళ్ళందరూ కూడా. నిజంగా ఆ వేదిక అంతా కూడా కళకళలాడిపోయిందంటే నమ్మండి. నాకు ఆ ఒక్కటి వచ్చి అయిపోగానే అయ్యో అయిపోయిందా, మిగతా ఎపిసోడ్స్ పెట్టలేదా, ఎందుకే సబ్స్క్రైబ్ చేసుకోమని వస్తుంది. ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అయ్యో మిగతా ఎపిసోడ్స్ లేవా అనుకుంటున్నాను. దాని తర్వాత ఒకటి వచ్చినాయి. నేను 1-2 ఎపిసోడ్లు చూడగానే ఈ వీడియో చేసి మన అంతర్ముఖం ఛానల్ ద్వారా మీ అందరితోనూ పంచుకోవాలని నాకు ఒక రకమైన ఉత్సుకత, ఆనందం ఆగలేదండి. నిజంగా దివి నుంచి భూకి ఇంకా హుందాతనాన్ని సంతరించుకుని దిగి వచ్చిన దేవకన్యల్లా ఉన్నారండి వాళ్ళు. అంత అందంగా ఉన్నారన్నమాట. ఎక్కడా తగ్గలేదండి వాళ్ళ హుందాతనం. వాళ్ళు ఏంటంటే కూర్చున్న టీవీ, వాళ్ళ హుందాతనం ఎంత అద్భుతంగా ఉన్నారో. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చందమామ తొనకల్లా ఉన్నారన్నమాట. చంద్రుడి నుంచి చిన్న మొక్క విరిచి అక్కడ కూర్చోబెట్టినట్టుగా అంత వెన్నెల వెదజల్లుతున్నట్లుంది వాళ్ళందరినీ చూస్తుంటే. నిజంగా ఎంత అద్భుతమైన ప్రోగ్రాం కండక్ట్ చేశారండి వాళ్ళు. నిజంగా మా తెలుగు వాళ్ళు ఎందుకు చేయరు ఇలాంటి పనులు? అందులోనూ డబ్బు సంపాదించుకోవచ్చు. ఎందుకంటే పాత వాళ్ళని ఆదరించి ఎప్పుడో ఏదో జరిగినప్పుడు ఒకళ్ళని పిలిచి ఏదో సన్మానం చేయడం కాదండి, వాళ్ళని గుర్తించి వాళ్ళని అందరినీ ఒక చోట మీట్ చేసి, ఇందుకు ఏంటంటే వాళ్ళందరూ ఒక చోట మీట్ అయ్యి వాళ్ళందరి ముఖాలు వెలిగిపోతున్నాయన్నమాట. వాళ్ళు పాత జ్ఞాపకాలు తెచ్చుకుంటూ వాళ్ళు ముచ్చటించుకుంటుంటే వాళ్ళ పాత అనుభవాలు చెప్తూ ఉంటే నిజంగా కన్నుల పండుగలాగా ఉంది. తెలుగు టీవీ ఛానల్స్ వాళ్ళు కావచ్చు, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎందుకు కండక్ట్ చేయరు? ఒక అవార్డు ఇవ్వాలంటే ఆలోచించి ఎవరికి ఇవ్వాలి ఏంటండి అవార్డు ఇవ్వడం. నిజంగా ఇలాంటి అద్భుతమైన యాక్టర్స్ ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే ఒకదాన్ని కోల్పోయామంటే మళ్ళీ కావాలన్నా కూడా తిరిగి రాదండి. ఈ వీడియో నేను ఇప్పుడు చేయడానికి కారణం ఏంటంటే, ఇది నాది అంతర్ముఖం ఛానల్, కొత్త ఛానల్ కాబట్టి ఇది 10 మందికి చేరకపోవచ్చు వీడియో. ఎందుకంటే కనీసం ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా సరే ఈ వీడియో నలుగురికి చేరితే, ప్రముఖుల దృష్టిలో పడితే అప్పుడైనా సరే ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి, ఎందుకంటే అది పాత తరం, మళ్ళీ కావాలంటే మనకు కనిపించదు. ఇప్పుడు ఆ ఛానల్ ద్వారా నేను ఇప్పుడు చూసి, అందులో కొంతమంది లేరు ఇప్పుడు, కానీ నేను చూసి ఎంత ఆనందంగా ఫీల్ అయ్యానో, నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మీరు అనుకోవచ్చు మీరంతా ఆనందించడానికి కారణం ఏంటి అని. కారణం ఏంటంటే నిజమేనండి, వాళ్ళందరూ కూడా మనకి బంధువులే. ఎందుకంటే మనల్ని తెర మీద అలరించి మనకి కన్నులకు ఒక అందాన్ని చూపించి మన మనసుకు ఒక ఆనందాన్ని కలిగించిన బంధువులండి వాళ్ళందరూ కూడా. వాళ్ళందరూ ఏంటంటే పాత రోజులు తిరిగి రావు, కానీ నిజంగా అద్భుతంగా ఉన్నారండి వాళ్ళందరూ. అలాంటి ప్రోగ్రామ్స్ని మనం కూడా ఆదరించాలి. మన తెలుగు వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయరు ఖచ్చితంగా. ఇక మీదటన్నా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఫ్రెండ్స్, మీరు కూడా చూడండి.
ఎవర్ గ్రీన్ 70s అని ఒక ప్రోగ్రాం ఉంది. సన్ టీవీ వాళ్ళు కండక్ట్ చేసినట్టున్నారు. అందులో తమిళ హీరో కార్తీ ఉంటారు కదా, వాళ్ళ నాన్నగారు, ఆయన అప్పట్లో హీరోగా అది చేశారు. సూర్య వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా చాలా బాగుంది ప్రోగ్రాము. ఇంకా చాలామంది హీరోయిన్స్ గురించి నేను చెప్పలేదు, చాలామంది నటుల గురించి. అందులో చాలామంది అందరూ ఒకళ్ళ పక్కన ఒకళ్ళు కూర్చుని, ముఖ్యంగా భానుప్రియ అండి, నిజంగా నెమలి నడిచినట్లే. ఏదో డైలాగ్ ఏదో చెప్పమన్నారు ఆమెని. అమ్మో ఆ డైలాగు ఇప్పుడు అంత హెవీగా చేయాలంటే నేను చేయలేను, ప్లీజ్ ప్లీజ్ అంది. ఎందుకంటే ఆమె కొంచెం బిడియంగానే ఉంటుంది పాపం, ఎక్కడికి వచ్చినా సరే. డ్యాన్స్ చేయమంటే ఓకే అందన్నమాట. అయితే డ్యాన్స్ చేయమంటే ఓకే అంటే సరే సంగీత డ్యాన్స్ చేసిందనమాట. ఆహా ఎంతకంటేనా, నేను ఎప్పటి నుంచో కళ, నాకు డ్రీమ్ అని చెప్పి నిజంగా అడుగులు వేస్తుంటే చిన్న చిన్న చిందులు వేస్తూ నిజంగా నెమలి ఇప్పటికీ కూడా ఆమెలో అందం తగ్గలేదండి. ఆమె శరీరంలో ఆ డ్యాన్స్కి సంబంధించిన, అభినయానికి సంబంధించిన ఆ మెలకువలు అలాగే ఉండిపోయి ఆమె డ్యాన్స్ చేస్తుంటే నిజంగా నెమలి నడుస్తున్నట్లే ఉందన్నమాట. నెమలి నాట్యం చేస్తున్నట్లే ఉంది. ఆమె ముఖం చాలా అమాయకంగా ఉంటుందండి భానుప్రియ. మనకి సినిమాల్లో కనిపించే భానుప్రియ వేరు, మనం ఎప్పుడైనా ఇంటర్వ్యూస్లో చూస్తే చాలా అమాయకంగా ఉంటుంది ఆమె. ఎందుకంటే ఒక తరాన్ని వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం చూడాలంటే చూడలేం, మన తర్వాతి తరాల వాళ్ళు కూడా చూడాలంటే చూడలేరు. వాళ్ళు చూసి అప్పుడు ఇలా ఉన్నారు, అప్పుడు ఇలా జరిగిందనమాట, ఇలాంటి మంచి మంచి మూవీస్ వచ్చే, ఇంత మంచి మంచి హీరోయిన్లు హీరోలు ఉన్నారన్నమాట అని చెప్పి వాళ్ళకి తెలియాలంటే ఖచ్చితంగా ఇలాంటి ప్రోగ్రాంలు కండక్ట్ చేయాలండి. ఏంటో చెత్త చెత్త ప్రోగ్రామ్స్ అన్నీ వస్తాయి కొన్ని కొన్ని, చూడాలంటే కామెడీ పేరుతో బూతులే అన్నీను, వినాలంటే కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి స్నేహితులు, అది ఎంత ఆహ్లాదంగా ఉందో మనసుకి, అది చూస్తుంటే చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉందన్నమాట. కన్నుల పండుగలాగా ఉంది. నిజంగా సంక్రాంతి పండుగ వచ్చిందా అన్నట్టు అనిపించింది నాకు. అంత మంచి ప్రోగ్రాం అండి అది. అందుచేత సరే మన వాళ్ళు కండక్ట్ చేస్తారా లేదా మనం చెప్పినా సరే, మనలాంటి వాళ్ళ ద్వారా మన అభిప్రాయాలు వాళ్ళ వరకు వెళ్ళినా సరే, వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలంటే కొందరు చాలామంది కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. సరే మన తెలుగు వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారా లేదా అన్నది తర్వాత విషయం. సరే చేసిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా సన్ టీవీలో, ఈ రోజుల్లో వచ్చే చెత్త చెత్త కాకుండా చూడండి, ఇవి కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే ఏ జనరేషన్కి వాళ్ళకి అవి నచ్చుతాయి. అలాగే నిజంగా 40s, 50s ఉన్నవాళ్ళు మనసులో ఉన్న బాధలన్నింటినీ మర్చిపోయి కాసేపు ఆనందంగా హాయిగా నవ్వుకోవాలి అంటే ప్రశాంతంగా ఆ ప్రోగ్రాం పెట్టుకుని చూడండి, ఎంత హాయిగా ఉందో మనసుకి. నేను ఇప్పటివరకు చాలా డల్గా ఉన్నాను, ఏవేవో గుర్తుకొచ్చి, కానీ సరే అని బోర్ కొడుతుందని టీవీ పెట్టాను అనమాట. టీవీ పెట్టేసరికి ప్రోగ్రామ్ ఒకటి కనిపించింది. ఏంటబ్బా ఇది పాత హీరోయిన్లు అందరూ కనిపిస్తున్నారని జస్ట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసేసరికి అద్భుతమైన ప్రోగ్రాం అనమాట అది. ఫ్రెండ్స్, మరి నా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. కొన్ని విషయాలకి మనం తమిళియన్స్ని చాలా మెచ్చుకోవాలండి. వాళ్ళు చాలా మంచి పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కొంచెం ఇబ్బందులు పడినా, బాధలు పడినా, కొంచెం దెబ్బతిని ఉన్నా కూడా ఆదరిస్తారని ఇవన్నీ నాకు ఈ ఛానల్స్ ద్వారా తెలిసిందనమాట. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా. నిజంగా పాత వాళ్ళని మళ్ళీ కొంతమందిని మనం చూడాలంటే చూడలేం, కానీ ఒకందుకైనా చూడాలండి. అప్పటికే ఇప్పటికీ ఇవన్నీ తరగలేదు వాళ్ళల్లో. వయసు అలాగే పైబడుతుంది కానీ అవన్నీ తరగలేదు. ఇప్పుడు హీరోయిన్స్ చూడండి, ఆ హీరో సైజులన్నీ వాళ్ళు చేసే డ్యాన్స్లు. ఇంకా అప్పుడు క్లబ్ డ్యాన్సర్స్ ముందు కూడా వీళ్ళు చేసే డ్యాన్సులు చెత్త అండి. వీళ్ళు వేసుకునే డ్రెస్సులు కానీ, ఉన్నతమైన వ్యక్తిత్వాలు, ఉన్నతమైన భావాలు కలవాళ్ళు అప్పుడు వాళ్ళు. ఆ హీరోయిన్స్ అయినా సరే ఎప్పుడైనా వాళ్ళ ఇంటర్వ్యూస్ చూస్తుంటే అప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుందన్నమాట, ఉన్నది సినిమా ఇండస్ట్రీలో అయినా సరే చాలా గౌరవంగా ఉన్నతంగా బ్రతికారు అని. దాని వెనుక దాని ముందు విలువలు ఎలాగున్నా వాళ్ళ మానసిక తత్వం చాలా ఉన్నతంగా ఆలోచిస్తుంది అని చెప్పి నాకు చాలా ఇంటర్వ్యూలు చాలామంది చూసినప్పుడు అర్థమవుతుందనమాట. ఫ్రెండ్స్, మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారుగా. మరెన్నో మంచి మంచి వీడియోతో మిమ్మల్ని అలరిస్తానని మాటిస్తూ మీ పద్మావతి. ఇక ఉంటానండి, బాయ్.